ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థి సురేష్ అనుమానాస్పద మృతిపై 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రకటించారు. 3 రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థి మరణానికి వ్యక్తిగత కారణాలే ప్రధానమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపిన డీఎంఈ 3 సభ్యుల కమిటీ నివేదిక అందిన వెంటనే ర్యాగింగ్ జరిగినట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతుందని, అలాంటి వారి కోసం మెడికల్ కాలేజీల్లో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచుతున్నామంటున్న డాక్టర్ నరేంద్ర కుమార్తో ఈటీవీ ముఖాముఖి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థి సురేష్ ఆత్మహత్య ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఇది ర్యాగింగ్ కారణంగా అదేవిధంగా పని ఒత్తిడి వల్ల జరిగిందని చెప్తుండగా కళాశాల మాత్రం మరో వర్షం వినిపిస్తుంది. ప్రస్తుతం మనతో డిఎంఈ నరేంద్ర కుమార్ ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, దీనిపైన ఎంక్వైరీ చేసేందుకు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సురేష్ మృతి ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం రేపుతుంది. గతంలో కూడా 2-3 మెడికల్ కాలేజెస్లో మనకి ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇన్సిడెన్సెస్ అనేవి రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ మృతి విషయంలో మీరేం చెప్తారు? మొట్టమొదటిగా ఈ కాట్రావత్ సురేష్ కుమార్ మరణం అనేది చాలా కలిచివేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున ఆల్ మెడికల్ కాలేజెస్ ఫ్యాకల్టీ, ఇప్పుడు తెలంగాణలో చదువుతున్న వైద్య విద్యార్థుల తరఫున ఆ చనిపోయిన విద్యార్థి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు ఈ కష్ట సమయంలో కావలసిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇతను ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ కౌన్సిలింగ్లో తీసుకుని సెకండ్ కౌన్సిలింగ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్కి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఆ జనరల్ సర్జరీలోనే కంటిన్యూ అవటం జరిగింది. ఆయనకి జనరల్ మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేవాడు అని చెప్పారు. సో ఈయన అన్ని కౌన్సిలింగ్స్ అయ్యి మన దగ్గరికి వచ్చి జనరల్ సర్జరీలో జాయిన్ అవటం అనేది 21 జనవరి 2026 జాయిన్ అవటం జరిగింది. మొట్టమొదటిగా వచ్చినప్పుడు విద్యార్థులందరినీ ర్యాండమ్ గా యూనిట్స్ ని అలాట్ చేస్తాం. 6వ యూనిట్ లో ఇతను జాయిన్ అయ్యాడు. ఆ యూనిట్ లో ఉన్న మొత్తం 45 రోజుల్లో 3 రోజులు లీవ్ పెట్టడం జరిగింది. 42 రోజులు ఆయన అటెండ్ అయ్యాడు. అందులో 3 నైట్ డ్యూటీస్ చేశాడు. ఆ తర్వాత యూనిట్స్ అలాట్మెంట్ మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. దాంతో ఆయన 4th యూనిట్కి రావటం జరిగింది. ఆ ఉన్న 31 రోజుల్లో ఓన్లీ 10 రోజులే అటెండ్ అయ్యాడు. ఏ నైట్ డ్యూటీస్ చేయలేదు. అందువల్ల అతను జాయిన్ అయిన దగ్గర నుంచి మన దగ్గర ఉన్న 76 రోజుల్లో 52 రోజులే అటెండ్ అవటం జరిగింది. 3 నైట్ డ్యూటీస్ చేయటం జరిగింది. ఒక సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాల్సిన వర్క్లో గనక మనం చూసుకుంటే స్ట్రెస్ అనేది పెద్ద ఈ విద్యార్థి లోనైనట్టు మనకు ఎక్కడా కూడా లేదు. మీరు చెప్పిన ప్రకారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ర్యాగింగ్ ఉంది అని చెప్పేసి. మీరు లేదు, తన డ్యూటీస్ కూడా ఫస్ట్ ఏదైతే మీరు అలాట్ చేశారో ఆ యూనిట్లో అతను 45 డేస్కి 42 డేస్ అటెండ్ అయ్యారు. బట్ మళ్ళీ మీరు ఎప్పుడైతే యూనిట్ చేంజ్ చేస్తారో ఆ తర్వాత దాదాపు 10 డేస్ మాత్రం అటెండ్ అయ్యారు. 20 డేస్ డ్యూటీకి రాలేకపోయారు. అక్కడ ఏం జరగలేదని ఎలా చెప్పగలరు? ఎందుకంటే తనకి ఇష్టం లేకపోయి ఉంటే కనుక ఫస్ట్ యూనిట్ వేసినప్పుడే సరిగ్గా రాకుండా ఉండాలి. బట్ ఫస్ట్ యూనిట్లో బాగానే వచ్చినప్పుడు సెకండ్ యూనిట్లో మాత్రమే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అక్కడ ఏమైనా జరిగి ఉండకూడదా? యూనిట్ అలాట్మెంట్ అనేది మొట్టమొదటిగా ర్యాండమ్గా ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ బేసిస్ మీద వాళ్ళకి యూనిట్స్ 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ అలాట్మెంట్ జరగటం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. సో రెండోది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అందరు ప్రొఫెసర్స్కి ఎక్స్పోజ్ అయ్యి డిఫరెంట్ టెక్నిక్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ కానీ, సర్జరీ అనేది స్కిల్స్ మీదే మెయిన్గా డిపెండ్ నేర్చుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 80% లెర్నింగ్ అనేది క్లినికల్ దీని మీదే ఉంటుంది. ఓన్లీ 20% థియరిటికల్ ఉంటుంది. మీరు అడిగిన దానికి మొట్టమొదట ఆ యూనిట్ నుంచి ఈ యూనిట్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఆయనలో మార్పు వచ్చింది అనే దానికి మనకి మొత్తం డిపార్ట్మెంట్లో సంవత్సరానికి 40 చొప్పున 3 సంవత్సరాల్లో 120 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందరూ కూడా అన్ని యూనిట్స్లో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఎక్కడైనా ఒక పర్టికులర్ యూనిట్లో ఏదైనా హరాస్మెంట్ ఉన్నది అనే దానికి మనకు ఎక్కడ ఎవిడెన్స్ లేదు. 2, ఈయన కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. రిటర్న్గా కానీ ఓరల్గా కానీ
నాకు ఈ యూనిట్లో బాగాలేదు అనేది ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒక కంప్లైంట్ రిటర్న్ కానీ ఓరల్ కానీ కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ కొలీగ్ పీజీస్ కన్నా చెప్తాం. అటువంటి ఇది కూడా లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అయితే కానీ ఆయన కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నట్టు కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి. వాటి వల్ల అయితే కానీ కొంత ఆయన ఆ పర్టికులర్ పీరియడ్లో అటెండ్ అవ్వకుండా ఆ క్లినికల్ వర్క్కి జరగటం జరిగిందని నేను భావిస్తున్నాను. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు వర్క్ ప్రెషర్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా స్ట్రెస్ ఉండడంతో పాటు ఏదైతే ఈ ర్యాగింగ్ ఉందని కూడా చెప్తున్నారు. మరి వీటి నిజాలు నిగ్గు తేల్చేందుకు మన వైపు నుంచి ఏం చేస్తున్నాం, ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. బంధువులు అయితే కానీ తల్లిదండ్రులు అయితే కానీ కొన్ని ఆరోపణలు చేశారు. తర్వాత ఇది ఆత్మహత్యగా ఇది తీసుకోవటం వల్ల పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది. పోస్ట్ మార్టం అనేది అఫీషియల్గా ఆ ప్రాసెస్ అయిపోయింది. వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ని పోలీస్కి ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తరఫున మేము 3 మెంబర్ కమిటీని వేసాం. అందులో ఒక ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక సైకియాట్రీ ప్రొఫెసర్ అండ్ ఒక జనరల్ సర్జన్ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఒక టీంని వేసాము. మెడికల్ టీము ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది, పోలీస్ డిపార్ట్మెంటు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది. ఈ లోపల మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. వీటన్నిటి వల్ల మనకి నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. మీరు వేసిన 3 మెంబర్ కమిటీ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తమ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ నివేదికలో నిజంగానే ర్యాగింగ్ జరిగినట్టు తేలితే ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఒకవేళ లేదు మీరు అన్నట్టు ఇందాక ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ కావచ్చు, వ్యక్తిగత కారణాలు అయితే దానికి సంబంధించి, ఎందుకంటే చాలా కాలం నుంచి వైద్య విద్యార్థుల్లో ఒత్తిడి అనేది అంశం చాలా కీలకంగా మారుతుంది, అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మేము వేసిన ఈ టీంకి 3 డేస్లో రిపోర్ట్ ఇమ్మని, 72 అవర్స్లో రిపోర్ట్ ఇమ్మని మేము వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్లో గనక ఎక్కడైనా ర్యాగింగ్ జరిగింది అని గనక ప్రూవ్ అయితే చట్టపరంగా మా వైద్య ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, మన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీసుకోవలసిన అన్ని యాక్షన్స్ ర్యాగింగ్ చేసిన విద్యార్థుల మీద జరుగుతాం. రీసెంట్గా వరంగల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని వచ్చింది. వెంటనే ఆ విద్యార్థుల మీద మేము రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీద యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్ తీసుకోవటంలో ఎటువంటి అజాగ్రత్త కానీ అలసత్వం కానీ ఉండదు. రెండోది, ఒక మెడికల్ ప్రొఫెషన్ అనేది ఒక టెన్షన్తో కూడుకున్న ప్రొఫెషన్. అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ డిపార్ట్మెంట్ అండ్ ఎప్పుడు అలర్ట్గా ఉండాల్సిన డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో అనేకమైన ఒత్తిళ్ళు, వర్క్ ప్రెషర్స్ వీటి ఉండటం వల్ల మానసికంగా కొంత విద్యార్థుల్లో కానీ ఫ్యాకల్టీలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. వీటి కోసం ఐదర్ స్ట్రెస్ బర్స్టింగ్ కోసం కొన్ని మెకానిజమ్స్, ఒకవేళ రియల్గా లోన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్టింగ్గా కౌన్సిలింగ్ సిస్టమ్స్, 3 ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవటానికి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి. అన్ని మెడికల్ కాలేజెస్లో యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం. అవి రెగ్యులర్గా వారానికి ఒకటి జరుగుతూనే ఉన్నాయి. తర్వాత యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఉన్నాయి. గ్రీవియన్స్ రిపోర్టింగ్ సెల్స్ ప్రతి మెడికల్ కాలేజెస్లో ఉన్నాయి. అదేవిధంగా మెంటీ ప్రోగ్రామ్ అనేది ఉన్నది. 8 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీని మెంటర్గా పెడతాము. వాళ్ళతో డిస్కస్ చేసుకుని ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సోషల్గా కానీ, సైకలాజికల్గా కానీ వాళ్ళకున్న ఇష్యూస్ ఆ ఫ్యాకల్టీతో డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా మనకి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఈడీ కనెక్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఎమోషనల్ డెవలప్మెంట్ కనెక్ట్. ఏ స్టూడెంట్ అయినా కూడా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉంటే ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్న జూనియర్ డాక్టర్స్ రిప్రజెంటేటివ్ని అప్రోచ్ అవ్వచ్చు. వారి ద్వారా కూడా మా హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా చూసినా కూడా మా ఎయిమ్ మాత్రము యు ఆర్ నాట్ ఎలోన్. ఏ విద్యార్థి కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే అవకాశం లేకుండా ఈ సంస్థలు కానీ, ఈ విద్యా సంస్థలు కానీ, ఫ్యాకల్టీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ స్టూడెంట్స్ కోసం ప్రభుత్వాలు అమర్చిన ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, స్టూడెంట్స్ హెల్త్, మెంటల్, ఫిజికల్, సోషల్ హెల్తే మా ప్రయారిటీ. యు ఆర్ హర్డ్ బిఫోర్ యు ఆర్ హర్ట్ అనేది మా స్లోగన్. మీకు ఏదైనా ఒకటి జరిగే లోపలే మాకు చెప్పుకోండి. మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా యు ఆర్ నాట్ ఎలోన్, వీఆర్ విత్ యూ అనేది ఆ స్లోగన్ని మేము స్టూడెంట్స్ అందరికీ చెప్తాం. సార్, మీరు మెంటీ ప్రోగ్రామ్ గురించి మెన్షన్ చేశారంటే 8 మంది డాక్టర్లకు ఒక
ప్రొఫెసర్ ఎవరైతే అటాచ్ చేస్తుంటారో ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఒక 20 days సరిగ్గా విధులకు రావట్లేదు, కాలేజ్కి అటెండ్ అవ్వడం లేదు అని ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు ముందస్తుగా గుర్తించలేకపోయారు? అండ్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను కొంత ముందస్తుగా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మెంటల్ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలనే వాటికి కాకుండా బయట కొంత మెడికేషన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది. తనకు ఇబ్బంది ఉందన్న విషయాన్ని ఎందుకు మనం ముందస్తుగా గుర్తించలేకపోయాం? అండ్ ఇకపైన ఇలాంటివి లేకుండా మనం ఏమైనా చేయగలము? ఈ విషయంలో ఆ కుటుంబానికి ఇతను స్టేటస్ వెళ్ళలేదు అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే ఫ్యాకల్టీ గుర్తించారో ఆయనతో పాటు ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో చదువుకుని ఇక్కడ ఆయన సీనియర్గా ఉంటున్నటువంటి సహచర విద్యార్థి ఆమెకి ఈ ఇష్యూ తెలియగానే ఫ్యాకల్టీకి చెప్పడం జరిగింది. ఆ స్టూడెంట్ని పిలిచి తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తల్లిదండ్రులకి చెప్పొద్దు, మా సిస్టర్ ఉన్నారు, మా సిస్టర్కి ఇన్ఫార్మ్ చేయండి అన్న ఇది. సో ఆ సిస్టర్కి ఈ సహచర విద్యార్థి ద్వారా అన్ని డీటెయిల్స్ వెళ్ళినాయి. ఆ ఫ్యామిలీకి ఆ ఇష్యూ అనేది తెలుసు, కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్నాడనేది అది ఆయనకి తెలుసు. వాళ్ళ సిస్టర్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ సహచర పీజీ ద్వారా వెళ్ళింది. ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే అతను ఈ కౌన్సిలింగ్లో మార్చుకోవటానికి లేట్గా జాయిన్ అవటం జరిగింది. జనవరిలోనే జాయిన్ అయ్యాడు. మన ఇంటరాక్షన్ మిగిలింది 76 days. ఆ 76 daysలో అతను అటెండ్ అయింది 52 days. 52 daysలో విద్యార్థులు వాళ్ళ మానసిక స్థితి అది కనుక్కోవటానికి సఫిషియంట్ టైం అనేది ఉండదు. వాళ్ళ స్టూడెంట్స్ మధ్యనే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అట్లీస్ట్ ఒక 3 months 4 months అయితే గానీ ఇంటరాక్షన్లో మనకి తెలుసు. సో ఇతను స్పెషాలిటీ మారటం కోసం కౌన్సిలింగ్స్కి అటెండ్ అవుతూ జనరల్ సర్జరీ ఫైనల్గా ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యేటప్పటికే అతను జనవరి అయిపోయింది. తక్కువ సమయం ఉన్నది. ఇక్కడ 76 రోజులే అతను అలాటెడ్ టైం ఉన్నది. అందులో 52 days అటెండ్ అయ్యారు కాబట్టి కరెక్ట్ అసెస్మెంట్ అనేది జరగటానికి టైం సరిపోలేదు. చివరిగా కారణం ఏదైనా కానీ ఒక ప్రాణం పోవడం, అందులోనూ ఒక వైద్యుడిగా ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి మరణించడం అనేది అందరికీ బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు మీరు విద్యార్థులకు ఏం చెప్తారు? అండ్ ప్రత్యేకించి ఏదైతే మెడిసిన్ విభాగంలో ఉండి కొంత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్స్లో, కాబట్టి వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా ఏ సందేశం ఇవ్వాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక ఇష్యూ, లాస్ ఆఫ్ వన్ డాక్టర్ అనేది కూడా ఇంకొక ఇష్యూ. ఇది ఒక విద్యార్థి కాకుండా ఒక హోప్ ఫర్ ది సొసైటీ. ఒక సర్జన్ని మనం కోల్పోయినట్టే. ఈ ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు విద్యార్థులందరికీ మేము ఇచ్చే సలహా కానీ సహాయం కానీ, యు ఆర్ నాట్ ఎలోన్. మీరు పేరెంట్స్ ఆర్ ది గైడెన్స్ ఇన్ ద హౌస్, బట్ అవుట్ సైడ్ ద హౌస్ టీచర్స్ ఆర్ ది పేరెంట్స్. సో ఒక విద్యా సంస్థలో జాయిన్ అయినప్పుడు టీచర్సే మీ తల్లిదండ్రులుగా భావించండి. ఈ విద్యా సంస్థలు కానీ, ఈ టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా విద్యార్థుల కోసం కట్టిందే, విద్యార్థుల కోసం ఉపయోగించేదే. ఫీల్ ద ఇన్స్టిట్యూట్ యాజ్ యువర్ ఓన్. మీకు ఏదన్నా గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రామ్స్ ద్వారా ఈ స్టూడెంట్స్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ సైకలాజికల్ హెల్త్ చూసుకోవటానికి మేము పెట్టే ప్రోగ్రామ్స్ ద్వారా సహాయాన్ని మీరు తీసుకోండి. యు ఆర్ హర్డ్ బిఫోర్ యు ఆర్ హర్ట్ అనే ఇది మీరు చెప్తే మా దగ్గరకు వచ్చి ఫ్యాకల్టీ మీకు ఇమీడియట్గా అటెండ్ చేయడానికి అనేకమైన ప్రోగ్రాములు ప్రతి మెడికల్ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేశాం. టీచర్స్ని మీ పేరెంట్స్ అవుట్ సైడ్ ద హోమ్గా ఫీల్ అయినప్పుడే మీ మెంటల్, సోషల్, ఫిజికల్, సైకలాజికల్ హెల్త్ అనేది ప్రోగ్రెస్ అయ్యి మీరు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అవుతారు. ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో ఇది సురేష్ మృతికి సంబంధించి పూర్తి నిజాలను రాబట్టేందుకు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కోసం 3 సభ్యులతో ఉన్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసామని, ఇది 3 రోజుల్లోపు అంటే 72 గంటలలోపు నివేదిక అందిస్తుందని, ఆ తర్వాత దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి డాక్టర్ నరేంద్ర కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.